తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలకు ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల బిల్లును కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు ఆది శ్రీనివాస్. బీసీలకు రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే విపక్షాలు కలిసి రాలేదన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది. వారి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన జరిగింది. మన కులగణన జరిపిన తర్వాతనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు మీ కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దిగచ్చి ఈరోజు కులగణన జరుపుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ కమిట్మెంట్ బీసీలకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా మా పరిధిలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి మన బీసీ సంక్షేమ సంఘాలను కూడా ధర్నేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఆహ్వానించారు అధ్యక్ష. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నా ఒక టెంట్ వేసుకుని ఇంత జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే రానటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి తీర్థమన్నమాట. ఆ రోజు అన్నాం, ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే మేము అధికారులకు వచ్చినా కాదు ఇస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన కానీ మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే నేను.